తెలియజేస్తున్నాము. అలాగే ఎంఎన్ హరీందర్ ప్రసాద్ గారు ఐఏఎస్ కలెక్టర్ వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. సల్మాన్ ఖాన్ రాష్ట్రీయ సెల్యూట్ అలాగే పరేడ్ కమాండర్ ఏసీపీ విజయ్ కుమార్ గారు పరేడ్ ని సమీక్షించవలసిందిగా అతిథుల్ని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు పరేడ్ ని వీక్షించడానికి ఎంతో అందంగా అలంకరించిన రథంలో బయలుదేరారు. మరి అత్యంత సుందరంగా అలంకరించినట ఆ రథంపై మరి గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పోలీస్ బ్యారక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారంతా అతిథులంతా కూడా వేదిక వద్దకి రాబోతున్నారు. వందెల జెండాలాగా భావించే బెలూన్స్ గాలిలోకి ఎగురవేస్తున్నారు. స్వేచ్ఛ సమానత్వం సోదరత్వాన్ని గుర్తుగా తాంపూర్ శాఖ మార్చులు గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని సమరయోధులు కవులకు రచయితలకు సామాజిక కార్యకర్తలకు నెలవైన విశాఖ వేదికగా మనం ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాలను అనగాని సత్యప్రసాద్ అనే నేను రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రిగా విశాఖలో మీతో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలనాటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గత 13 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వరుసగా నెరవేర్చడం కాకుండా అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు చెప్పాము, కానీ 12 పథకాలు అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం నంబర్ 1 అని నిరూపించుకున్నాం. ఈ ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ పరిశ్రమలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు మరియు అభివృద్ధి సాధించడంలో సహకారం మరియు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు మరియు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులకు పేరున ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు వారి బృందంకి మరియు జిల్లా అధికారులకు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ గారికి, జిల్లా సిబ్బందికి నా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారికి, వారికి మరియు ఇతర న్యాయాధిపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో శాంతి భద్రతలు సమర్థవంతంగా కాపాడుతున్న పోలీస్ కమిషనర్ గారు వారి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. జిల్లా సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి, పేద నిర్మూలనకు, వారి సంక్షేమానికి మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లక్ష్యాన్ని చేర్చుకోవడం జరిగింది. ఇంకా పేదరిక నిర్మూలనలో భాగంగా వచ్చే తక్కువ ఉంది కాబట్టి ఒకసారి ముందుకు సాగవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి మీ అందరూ గట్టిగా చెప్పండి కొట్టే వీక్షించచ్చు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర
అనే నినాదంతో ముందుకు సాగుతోంది. మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అన్న టీబీ కేసులు త్వరగా గుర్తించడానికి, మరణాలు కొత్త కేసులు తగ్గించేందుకు టీబీ ముక్త భారత్ అభియాన్ కూడా చేపడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం జరిపే మొబైల్ 108 అంబులెన్స్ ద్వారా జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు అత్యవసర సేవలు అందించారు. 7104 బాలికలు చదువుతున్నారు. అలాగే 11 ప్రత్యేక అవసరాల బాలిక కేంద్రాల్లో 247 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి స్టైఫెండ్, అలిమికో కిట్లు, స్పోర్ట్స్ పరస్పరాలు కూడా అందజేశారు. ప్రభుత్వం మీ అందరి సెక్రటరీకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సోలేషన్ ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. కేజీబీవి చిన్నారులు పద్మనాభం ఏ దేశం ఎగిన అంటూ 40 ఫోటో అనేది ఒక స్వీట్ మెమరీ. స్కూల్ చిన్నారులు అయిన తర్వాత ఏపీ బీసీఎల్ వారికి వచ్చింది. వారందరూ కూడా తర్వాత శ్రీ పృథ్వీ తేజ్ ఇమాని గారు ఐఏఎస్, శ్రీ కేఎస్ విశ్వనాథన్ గారు ఐఏఎస్. శ్రీ మయూర్ అశోక్ అనౌన్స్ చేస్తారంటే కొంచెం ఆర్డర్లో 1 by 1 రండి. శ్రీ బిహెచ్ భవానీ శంకర్ గారు డిస్ట్రిక్ట్, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీమతి కల్పన కుమారి గారు ఐఏఎస్, బిహెచ్ భవానీ శంకర్ గారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. శ్రీ జి శ్రీనివాస్ కిరణ్ గారు డిప్యూటీ డైరెక్టర్. సెకండ్ ప్రైజ్ విన్ అయింది. సో వారు కూడా సిద్ధంగా ఉండాలి. వారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతో అందంగా ఎం లక్ష్మణరావు గారు సిఆర్ విశాఖపట్నం సిటీ. గారు సిఆర్ విశాఖపట్నం సిటీ. ఐ నాగరాజు గారు ఎస్ఐ. రెవెన్యూ ఆఫీసర్ సేవా పథకం టి వైకుంఠరావు గారు సిఆర్. అలాగే కన్సోలేషన్ ఏపీ